ఇప్పుడు మీరు అంటున్నట్టు సి నారాయణ రెడ్డిని ఒకలాగా చూస్తున్నారు, జాషువాని ఒకలాగా చూస్తున్నారు, దాశరథిని ఒకలాగా చూస్తున్నారు. బాలసుబ్రహ్మణ్యంది కూడా ఏమంటున్నారంటే ఆంధ్ర వాళ్ళు కళలకి ప్రాంతము లేకపోతే కులము ఇంకోటి ఆపాదించడానికి వీల్లేదు అని అంటున్నారు. అవును, నిజమేనా అది? దాన్ని నమ్ముతున్నారా? అది నిజమే, అది నిజమే. కానీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అనే దాని విషయంలో బాలసుబ్రహ్మణ్యం హైదరాబాదు ప్రాంతంలో ఉన్నప్పుడు, హైదరాబాదు కేంద్రంగా ఆయన మెడ్రాసులో ఉన్నప్పటికీ ఆయన ఇక్కడ ప్రజల్ని సొంతం చేసుకొని ఇక్కడ ప్రజల్లో డీకాస్టిఫై ఇక్కడ ప్రజలతో కలిసి ఇక్కడ కళాకారుల్ని ప్రోత్సహించి ఇక్కడ పాటలు పాడే అణగారిన వర్గాలని ప్రోత్సహించి తెలంగాణలో ఎంతో వందల మంది పాట పాడేటువంటి అణగారిన వర్గాలని కూడా ఆయన ప్రోత్సహించి వాళ్లతో మమేకమైన జీవన స్రవంతిలో కలిస్తే అతన్ని మనం రిసీవ్ చేసుకోవచ్చు. అతను అక్కడ కళాకారుడే కావచ్చు, కానీ ఎందుకు అభినందించలేకపోతున్నాం? ఆయన ఇక్కడ కళాకారుల్ని ఇక్కడ జీవన విధానంలో అణగారిన వర్గాలతో డీకాస్టిఫై అయ్యి మన వర్గంతో కలిసిపోయినట్టయితే మనం అభినందించే అవకాశం ఉండేదేమో. అందుకనే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం